ఇటీవల గుండెపోటు కారణంగా మరణాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. మారుతున్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. చిన్న వయసు వారు కూడా హార్ట్ అటాక్ బారిన పడుతుండడం అందరిలో ఆందోళన గురిచేస్తుంది. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. పలువురు ఆరోగ్య నిపుణులు సైతం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. మొదటి నుంచే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటే హృద్రోగుల బారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మన గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ అంశాలు ఏంటంటే, గుండెపోటు రావడానికి ప్రధాన కారణాల్లో రక్తపోటు ఒకటి. గుండెపోటు వచ్చిన వారిలో తొలుతగా కనిపించేది రక్తపోటు సమస్య. అలాగే రక్తపోటు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన రక్తపోటు ఉంటే గుండె జబ్బులు వచ్చే సమస్యలను తగ్గిస్తాయని చెప్తున్నారు. గుండె కొట్టుకునే విధానం కూడా భవిష్యత్తులో గుండెపోటు వచ్చేందుకు కారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు. గుండె కొట్టుకునే వేగం కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. నెమ్మదిగా లేదా వేగవంతమైన హృదయ స్పందన రేటు గుండె ఆరోగ్యాన్ని చూపిస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి దాని ఆరోగ్యం తెలిసిపోతుంది. రక్త పరీక్ష ద్వారా కూడా ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. రక్తంలో సోడియం, పొటాషియం, క్రియేటినిన్ వంటివి ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేయించుకోవాలి. రక్తంలో వీటి స్థాయిల ఆధారంగానే గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని వైద్యులు చెప్తున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఫలకాలు ఏర్పడతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రక్త పరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకొని అందుకు అనుగుణంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా మార్పు చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా సమతుల్య ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని చెప్తున్నారు. శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. రోజులో ఖచ్చితంగా వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు అయినా చేయాలి. చెడు కొలెస్ట్రాల్ తొలగించుకోవాలని చెప్తున్నారు. ఇక ఆహారంలో కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకుంటూ నూనెతో తయారు చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.